స్తోత్రములు స్తోత్రములు స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ జీసస్ మహారాజా స్తోత్రములు స్తోత్రములు స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా పూజార్హుడా పరిశుద్ధుడా ఆరాధనకి యోగ్యుడవై ఉన్న దేవా పూజకు అర్హుడవై ఉన్న దేవా కృతజ్ఞతాస్తుతులకు పాత్రుడవై ఉన్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలో 7వ నెలలో 3వ పునరుద్ధాన దినములో ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించి కీర్తించి ధ్యానించి ప్రకటించి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. రాజ్యమైన నా దేవా నేను నిన్ను గణపరచెదను, నిత్యము నీ నామమును సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింపచక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను, నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరుగాక. నీ రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించే వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయునుగాక, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించెదరుగాక. స్తోత్రములు.